గుర్తుందో లేదో 33 కోట్లు ఉన్నటువంటి ఆ కాంట్రాక్ట్ని 2 యాష్ పాండ్ నిర్మించడానికి 56 కోట్లకు పెంచుకొని ఆ 56 కోట్లతో అక్కడ కాంట్రాక్ట్ పని తీసుకొని ఆ రోజు ఎవరు అడ్డుకున్న వాళ్ళని పోలీసులను పెట్టి లోపల వేయించి ఆ రోజు 56 కోట్లని ధనదాహానికి దేవరదెబ్బ గిరిజన కాలనీకి కోతవేట దూరంలో ఆ రోజు దాన్ని తీసుకొచ్చి తమరి నిర్వాహకం వల్ల వచ్చినటువంటి యాష్ పాండ్. మర్చిపోయావేమో, నీకు కూడా ఏమన్నా మతిమరుపు జబ్బు ఏమన్నా సోకిందేమో తెలియదు, కానీ ఏమి మాట్లాడుతున్నావో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నావు. తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. నీ హయాంలో నీ ధనదాహానికి దేవరదెబ్బ గిరిజన కాలనీ పక్కన యాష్ పాండ్ వచ్చింది. దేవరదెబ్బ గిరిజన కాలనీ తరలించండి అని చెప్పి నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి విన్నపం చేశాం. జిల్లా కలెక్టర్ గారు రాశారు. ఈరోజు ఎన్జిటి కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. దాన్ని పూర్తి చేసి దాని మీద గ్రీన్ బెల్ట్ డెవలప్ చేయండి అని చెప్పించింది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటిది రిహాబిలిటేట్ చేయండి అని చెప్పి కోరడం జరిగింది. దాని గురించి ఏ రోజు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ గురించి పట్టించుకోకుండా మేము వచ్చిన తర్వాత దాని గురించి కాస్త ఆలోచన చేసి ఏ విధంగా చేయాలంటే R&R ఏ విధంగా చేస్తారు, R&Rలో ప్రభుత్వ పాత్ర ఏంది, R&Rలో ఉన్నటువంటి పరిశ్రమల పాత్ర ఏంది, ఆ మాత్రం కూడా తెలియనటువంటి వాడుగా లేకపోతే తెలిసి తెలియనట్టుగా నటించేవాడిగా నువ్వు మిగిలిపోతున్నావు. ఈరోజు అదేవిధంగా నేటూరుకు సంబంధించినటువంటి R&R ఇళ్లను గురించి మాట్లాడావు. నీకు ఒక అలవాటు ఉంది, దిగిపోయేటప్పుడు శంకుస్థాపనలు చేసిపోయే అలవాటు, పూర్తి చేసే అలవాటు ఏ రోజు నీ జన్మకు లేదు కదా. నీ బ్రతుకంతా వెళ్ళడం, శంకుస్థాపన స్థిలా పలకాలు వేయడం, ఏదన్నా ఉంటే దండుకోవడం, వెళ్ళిపోవడం తప్ప మరొక కారణంతో పనిచేసేవాడు కాదు కదా నీ జీవితం, నీ బ్రతుకంతా. కాబట్టి ఈరోజు నువ్వు దానికి సంబంధించినటువంటి దాంట్లో R&Rకి సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేసి సిగ్గుతో తలదించుకోవాలి. నువ్వు అధికారుల దగ్గర కళా వెంకట్రావు దగ్గర ఒక సమావేశం మొక్కుబడిగా ఏర్పాటు చేసి ఎవరు ఎంత అయితే అంత ఇస్తారని చెప్పి రాయించేసి లేచి వెళ్ళిపోతారు. దాంట్లో వాళ్ళు ఏమన్నారు, సెమ్కార్ బోర్డులు ఏమంటున్నారు, మా సంతకాలు లేవంటున్నారు. ఈరోజు సెమ్కార్ దగ్గరికి పోతే ఏమంటుంది, పరిశ్రమల మీద మీరు దాడి చేశారని మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు రామచంద్రారెడ్డి గారిని, జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి చక్రధర బాబు గారిని, విజయానంద్ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీని, అందరినీ సెమ్కార్ ప్రతినిధుల్ని, అదేవిధంగా జన్కో ప్రతినిధులను అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మీరు ఎంత ఇవ్వాలన్నా అంతంత ఇవ్వండి, దాని ప్రకారం పనులు పూర్తి చేస్తామంటే ఆ ఇచ్చేదాని గురించి స్పష్టత లేకుండా ఒక పనికిమాలినటువంటి జీవో పొద్దున చూపిస్తున్నాడు. ఆ జీవో ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.